వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ మ్యూజిక్. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరొకసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టాడా? ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే పోటీకి దిగిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి బద్ద శత్రువు కేసీఆర్ అన్న ప్రాణహాని ఉంది, ప్రాణ భయం ఉందన్న ఒంటేరు ప్రతాప్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాడు. ప్రాణ స్నేహితుడు అయ్యారు కేసీఆర్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారా? కేవలం ఒంటేరు ప్రతాప్ రెడ్డితోటే ఆగిపోతుందా? మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొంతమంది కూడా రాబోతున్నారా? ఏం జరగబోతుందని సంబంధించే చర్చ ప్రారంభం. దేవప్రసాద్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే మనం చూసాం 2014లో కావచ్చు, 18లో కావచ్చు కేసీఆర్ పైన పోటీ చేశారు, హోరా పోటీ. తర్వాత ఆయన కూడా అన్నాడు, నాకు ప్రాణహాని ఉంది కేసీఆర్ తోటి అని చెప్పడం జరిగింది. కేసులు పెట్టారు, వేధిస్తున్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఈరోజు నాకు ప్రాణమిత్రుడైపోయారు కేసీఆర్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఏంటి ఆపరేషన్ ఆకర్ష్ మళ్ళీ మొదలు పెట్టారా కేసీఆర్ గారు? అంటే ఒకటి అంటే రాయేష్, ఏ రాజకీయ పార్టీ అయినా ఇక మేము హౌస్ఫుల్ అని సినిమా హాల్లాగా బోర్డు పెట్టుకొని కూర్చోదు. డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీ నుంచి ఎవరు వచ్చినా వారు ఆత్మవిమర్శ చేసుకున్నా, లేకుంటే మా పార్టీ విధానాలు నచ్చినా డెఫినెట్గా ఎవరినైనా తీసుకునేటువంటి హక్కు అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. అన్ని రాజకీయ పార్టీలో జరుగుతూనే ఉంది. ఉన్న వాళ్ళని చేర్చుకోవడం తప్ప కొత్త వాళ్ళు ఎవరు దిగొచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీగా మా రాజకీయ పార్టీని బలోపేతం చేసుకోవడానికి అవసరమైనటువంటి ఇంకా ఉన్నారా? ఒంటేరు ప్రతాప్ చాలా మంది వస్తారు, రావడానికి ఏముంది అలా వస్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మేము చేసినటువంటి విమర్శలు, రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను 2 సంవత్సరాల వరకు నేను అసలే రాజకీయాలు మాట్లాడినాను. ఎందుకనంటే మేము మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తప్పని ప్రజలు ఇలా తృణీకరించరు. మా మాటలకు శాంటిటీ లేదు. మేము క్షేత్రస్థాయిలో ఉన్నది ఒకటి, మేము చెప్తున్నది ఒకటి. కాబట్టి ఇలా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో చాలా మంది స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే అసలు క్షేత్రస్థాయిని వదిలి మనం మాట్లాడుతున్నాం అనేటువంటి భావన ఇలా చాలా మంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కలుగుతున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి అటువంటిప్పుడు ఏం చేస్తున్న మాటల ప్రకారం ఇప్పుడు ఎవరైతే వీళ్ళు 2 సంవత్సరాల వరకు మాట్లాడమని చెప్తున్నారు, వీళ్ళు కూడా ఏమైనా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? వాళ్ళ పైన ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారా? ఆపరేషన్ ఆకర్ష్ ఏముంటది? మేము ఆకర్ష్ ఇప్పుడు చేయాల్సిన అవసరం మాకు అసలే లేదు. వస్తున్నటువంటి వాళ్ళని అవసరమైతే చేర్చుకునేటువంటి ప్రయత్నం ఒక రాజకీయ పార్టీకి చేస్తాం తప్ప మేము అందరినీ మీరు రండి అని మేమేం చేస్తలేము. వాళ్ళంతా వాళ్ళు ఎందుకు పోతున్నారో వాళ్ళ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మా పార్టీ నుంచి ఎందుకు పోతున్నారు, ఎందుకు వలసలు మిగులుతున్నాయి? కేసుల భయానికి ఏమన్నా అలాంటి దానికోసం కేసులు చాలా మంది మీద ఉన్నాయి. అందరూ వస్తున్నా కేసులు 50 కేసులు 60 కేసులు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎందుకు వస్తున్నారు? 1-2 కేసులు ఉన్నోళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. వాళ్ళ పార్టీ ఎందుకు మా దగ్గర నుంచి పోతున్నారు? మేము సరైనటువంటి రీతిలో విశ్వాసం ఎందుకు కలగజేస్తలేము? ప్రజల్లో మేము ఎందుకు బలోపేతంగా తయారు కాకపోవడానికి మాకున్న హడిల్స్ ఏంటి? క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఏంటి? ప్రజలకు మేము ఏం చెప్తున్నాం అనేటువంటి విషయంలో ఇలా కాంట్రాడిక్టరీ ఉంది. అందుకే ఇవాళ అనేక రాజకీయ పార్టీలు కూడా ఒక మేధోమదనం మొదలైంది. కేసీఆర్ గారితోనే తెలంగాణ అభివృద్ధి అవుతుంది. కేసీఆర్ గారే ఒక గొప్ప నాయకుడు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ డెఫినెట్ గా. రామచంద్ర రెడ్డి ఏం చెప్తారు? ఒక ఒంటేరు ప్రతాపే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి అంటే ఒంటేరు అన్నది కాదు నేను అనేది. ఎవరైనా కేవలము అధికారమే పరమావధిగా అధికారం ఉండి పార్టీలో ఇంకొకటి వెళ్ళిపోతాడు అంటే ఆ పార్టీలు కూడా అంతే రేపు పోనీయండి. కాకపోతే మా పార్టీకి ఒకటి సూచించేది ఏంటంటే మేము సూచించబోయేది ఇటువంటి వాళ్ళని రాజకీయ ఈ వలసల్ని ఇట్లా స్వార్థపరులు ఉన్నారు వీళ్ళని మళ్ళీ తీసుకోకండి. మళ్ళీ తీసుకోండి. మొన్న ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళినప్పుడు అక్కడ శ్రీధర్బాబు అదేవిధంగా గంట్ర వెంకటరమణారెడ్డి కూడా కలిశారు. ఇక నిన్నటి మొన్న సిఎల్పీ లీడర్ ఎవరన్న దానిపైన ఏదైతే మీటింగ్ జరిగిందో లేదు సిఎల్పీ లీడర్ ఎవరన్న దాంట్లో మీటింగ్ జరిగినప్పుడు కూడా కొందరు ఎవరు మాట్లాడలేదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వైపు వెళ్లే వాళ్ళు ఉన్నారనేది ఒక వార్తలు వచ్చి చర్చ. అంటే వీళ్ళందరూ కూడా కట్టగట్టుకొని వెళ్లే అవకాశం ఉందా? మరి వీళ్ళను కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయదా? ఇప్పుడు మీరు అంటున్నారు పీడ వెళ్ళఅవుతుంది పోనీ, అంటే గెలిచిన వాళ్ళతో కూడా అలాంటి వాళ్ళేనా ఒకటి ఉద్దేశంలో? చూడండి, కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకంతో వాళ్ళని ప్రజాప్రతినిధులు ఎంపిక చేసి పోటీలు నిలబెట్టింది. వాళ్ళు పోతానన్నారు. ఇటువంటి ఒకవేళ పోయేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్వార్థంతో పోతున్నట్లే. పోయేటోళ్ళని ఆపే ప్రయత్నం చేసి వాళ్ళని ఎంతసేపు ఆగని చెప్పేసి బతిలాడుతూ పోవాలి. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ బ్యూటీ చెప్పారు గుర్తుందా? సరే, మనము నేతిబీర మాటలు మాట్లాడొద్దు, మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. రెండోది, కాంగ్రెస్ పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఇవాళ ఈయన వ్యక్తి పోయితే ఈవెన్ మా సోనియా గాంధీ గారు కూడా లేనప్పుడు పార్టీ నడిచింది, రాహుల్ గాంధీ లేనప్పుడు కూడా పార్టీ నడిచింది. పార్టీలకు వ్యక్తులు ముఖంగా పోతే కొత్త జనరేషన్ వస్తుంది. నేను కోరుకునేది ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇటువంటి స్వార్థపరులు పోనీయండి. కానీ మీరు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 18 స్థానాలు సరిపెట్టుకో. ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. రాజేష్ గారు, చేతులు ఎత్తేయడం కాదు కదా. చేతులు ఎత్తేయటం కాదు.
ఎవడైనా కానీ ఎక్కడైనా కానీ ఇంతవరకు చూడండి పోయేటోళ్ళని ఆపగలిగినటువంటి సందర్భం ఉందా? ఎందుకనంటే ఆల్రెడీ అన్ని ప్రిపేర్ అయిపోయే వాళ్ళు పోతారు. ఒక స్వార్థం అనేది ఒకటి ఉండి పోయినప్పుడు ఇటువంటి వాళ్ళని మనం ఎన్నిక చేసుకున్నాం అన్నది మేము పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది, అధిష్టానం గ్రహించాల్సిన అవసరం ఉంది, మా కాంగ్రెస్ శ్రేణులు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. టీడీపీ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు, ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మీరు ఆయన గెలుపు కోసం చాలా కృషి చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళంతా కూడా చేశారు. ఎప్పటికప్పుడు సీఎం పైన ఖచ్చితంగా గెలవాలని చేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజు పోవడాన్ని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? చెప్తున్నాను కదండి ఇప్పటిదాకా. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి, ఎన్నో ప్రలోభాలకి గురి చేసి ఉంటేనే పోతాడు, మామూలుగా కాదు. ఆ ప్రలోభాలు గురి చేయడం అనేది కేసీఆర్ గారికి కొత్త కాదు, టీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. ఆ ప్రలోభాలకు ఎవరైతే బెండ్ అయిపోయి అందులో పోతుండ్రో లెట్ హిమ్ గో, నో ప్రాబ్లం. కాంగ్రెస్ పార్టీకి నాయకులు కొదవలేదు, కార్యకర్తలు కొదవలేదు, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ఇప్పటిదాకా చేసినటువంటి కార్యక్రమాలతో కానీ ప్రజల యొక్క అభిమానానికి కొదవలేదు. పోయినప్పుడు కొత్త జనరేషన్ వస్తుంది, లెట్ దెమ్ గో. ఎవరైనా పోయినప్పుడు పోవటమే. లేదు ఊహాగానాలు వస్తున్నాయి, ఇటువంటి వస్తున్నాయంటే మాత్రం బహుశా దీన్ని మాత్రం మీ ఊహాగానాల కిందనే తీసుకుంటున్నాము. ఒకవేళ అటువంటి పరిస్థితి పోయేటోళ్ళు ఉంటే లెట్ దెమ్ గో, పోనీయండి. వ్యక్తుల కోసం వెంపర్లాడే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. మాకు నాయకులు, కార్యకర్తలు. రాజశేఖర్ గారు, మొన్న కేటీఆర్ భేటీ తర్వాత ఏపీలో కొంత రాజకీయాలు హీట్ పెరిగిన విషయం తెలిసిందే. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా లండన్ వెళ్ళాలనుకున్నారు, ఆయన వాయిదా వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా హౌస్ వెళ్ళాలనుకుని ఆయన వాయిదా వేసుకున్నారు. అంటే ఎందుకు మీరు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ఈ అభ్యర్థుల వడపోతకు సంబంధించి దానికి సంబంధించి క్లీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారా? ఇక్కడ తెలంగాణలో ఏదైతే కేసీఆర్ గారు ఫార్ములా ఏదైతే ఉపయోగించండి, ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ముందుకు ఎన్నికలు, అలాంటి ఫార్ములా కోసం ఈరోజు ఈ టూర్లు వాయిదా వేసుకున్నారా? ఎందుకోసం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు టూర్ విషయం రాజకీయ సంబంధించి అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు విదేశీ టూర్లు రద్దు చేసుకున్నారు. రాజకీయాలకు సంబంధించింది ఏం కాదు. ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో చాలా కాలం నుంచి ఉన్నాం, మేము సంవత్సరం నుంచి ప్రజల్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మిగిలిన విషయాలు చర్చలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అనేది ఇంకా పర్సనల్ విషయం. నిన్న మొన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటిది ఏం లేదు. కేవలం ఏంటంటే ఉన్నారు కాబట్టి జనరల్గా పార్టీ శ్రేణులతో మాట్లాడటం అనేటువంటిది, ఇది పార్టీ నాయకులతో చర్చలతో మాట్లాడటం అనేది సహజంగా జరిగేటువంటి విషయం తప్పితే ప్రత్యేకంగా రాజకీయాల కొరకు దీని కొరకు ఆగినటువంటి పరిస్థితి ఏం కాదు. ఓకే, వేణుగోపాల్ గారు మీరు ఏదో చెప్తున్నారు మధ్యలో. వేణుగోపాల్ గారు, తెలుగుదేశం ప్రతినిధి గవర్నర్ బ్రోకర్ అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న బ్రోకర్ అంటే మీరు చర్చ వదిలిపెడితే ఎట్లా మాట్లాడుతుందండి? బుద్ధి లేని మాట ఎట్లా మాట్లాడుతున్నా? బుద్ధి లేని మాట చెప్పండి. గవర్నర్ బ్రోకర్ అంటారా? ఇట్ ఈస్ ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని వదిలేస్తారు మీరు అనగానే ఎట్లా మాట్లాడతారు? అది గవర్నర్ బ్రోకర్ అంటారా? వ్యవస్థని ఏ రకంగా ముఖ్యమంత్రిని బ్రోకర్ అంటారా? తెలుగుదేశం పార్టీ గవర్నర్ వ్యవస్థని గవర్నర్ వ్యవస్థ ఒకటే కాదండి, ఏ రాజ్యాంగ పదవి ఉన్న వ్యవస్థనైనా ఈ బ్రోకర్ అనే పదాలు, వ్యభిచారం అనే పదాలు, తిట్టు పదాలు వాడొచ్చు. సంస్కారం రాజకీయ పరిజ్ఞానం ఏ పాటనా కానీ చాలా తప్పది. దాన్ని మీరు వదిలేసిన ఆ మాటను మీరు ఎంత సింపుల్ గా తీసుకుంటారంటే టీవీలో అంత ఘోరంగా మాట్లాడితే గవర్నర్ బ్రోకర్ అంటారా? తప్పు చేస్తాను నువ్వు పో, కోర్టుకు పో, చట్ట ప్రకారం పో, పార్లమెంట్ లో చర్చ, అసెంబ్లీలో చర్చ. ఏంటి బ్రోకర్ అని మాట్లాడారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందు ఇంత అహంకారంతో మాట్లాడకూడదు. తర్వాత రెండో అంశానికి వస్తున్న పార్టీ మారుతున్నారంటే ప్రతాప్ రెడ్డి గారు పార్టీ ఏం మాట్లాడుతున్నామా? ఇంకా మాట్లాడడం నోరు మూసుకోగా, నువ్వు మాట్లాడడం చాలా తప్పు. నీకు మినిమం రాజకీయ వాల్యూస్ లేవు. నీకు మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడే నడవాలి, నీ సొంత జాగిరి కాదు. మాట్లాడడం నోరు మూసుకొని కూర్చో. ఇక ఏం మాట్లాడదు? గవర్నర్ బ్రోకర్ అంట. అవును, నలుగురు మంత్రులు ఎలా చేశారు మా పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు? దాని సమాధానం కూడా చెప్పండి. చాలాసేపు అన్నమాట. వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది మీకు వినపడిందా? అనురాధ గారు, నాకు లైట్ గా వినపడిందండి, మీరు చెప్తారా రాజేష్ గారు? మాట్లాడినప్పుడు మనం మాట్లాడే చాలా మంది వింటున్నారు ప్రజలు. అంత ఈజీగా అంత ఏమండి రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్ కడుపు మంటండి. రాజధాని కూడా లేకుండా 9th 10th షెడ్యూల్ లేదు. అట్లాగే మీరేం చెప్పారు? విభజన చట్టంలో ఏం చెప్పారు? ఎక్కడ ఆస్తులు అని చెప్పి చెప్పారు. కేసీఆర్ గారు ముందుకు రాలేదు. గవర్నర్ వల్ల
కాదా? వేణుగోపాల్ ఈ గవర్నర్ పార్టీలో ప్రశ్నించలేదా? ఉండరు. ఇవన్నీ గవర్నర్ ఫస్ట్ ఎందుకు అనురాధ గారు మీరు withdraw చేసుకుంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు వారు ఆ పార్టీలో చేరితే చేరవచ్చు, ఆయన ఇష్టము. ఎటు అధికారం ఉంటే అటు చేరుతా ఉన్నారు. ఇవాళ రేపు రాజకీయ నాయకులలో వాల్యూస్ గానీ సిద్ధాంతాలు గానీ right. ప్రతిపక్షం నుండి సర్వీస్ చేయొచ్చు అనేది ఆ కమిట్మెంట్ ఉండనే ఉంటారు. ఇప్పుడు ఆయన గౌరవం పోతుంది, ఆయనకు వస్తే పదవి వస్తుంది కావచ్చు, Right. కానీ ప్రతాప్ రెడ్డి గారు ఇది వరకు ఉన్న గౌరవం మాత్రం ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి. ఓకే ప్రతాప్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు పార్టీలో పోతారు కావచ్చు, కానీ వారు respect ఉంది. చర్చల పాలనకు ధన్యవాదాలు అండి వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా అనురాధ గారు, దేవిప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, రామచంద్ర రెడ్డి గారు. చర్చల పాలనకు ధన్యవాదాలు అండి మీ అందరూ కూడా. ఇది వాళ్ళ చర్చ. రేపు రామచంద్ర మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.